హలో అందరికి. తారక్ బర్త్డేకి ప్లేస్ చూద్దామని చెప్పి వచ్చామన్నమాట. తారక్ బర్త్డే అక్టోబర్ 31st. సో బట్ నవంబర్ 2nd చేద్దాం అనుకుంటున్నాము. ప్లేస్ హాల్ బుక్ చేద్దామని వచ్చాము, నేను మా అత్తయ్య. ఇది మనకున్న ఫస్ట్ ఆప్షన్. చూడడానికి ఇండోర్ అయినా న్యాచురల్ లైట్ చూడండి ఎలా ఉందో. వ్యూ అయితే బ్యూటిఫుల్ గా ఉంది. పాటియో ఏరియా కూడా వచ్చింది. ఫొటోస్ ఏమన్నా కావాలి అంటే బయట బాల్కనీలోనే దిగచ్చు. అక్కడ ఏవైతే ట్రీస్ కనిపిస్తున్నాయో గ్రీన్ గా, ఇంకొక 1 month లో ఎంత బ్యూటిఫుల్ గా కలర్ మారుతుందో తెలుసా? ఫాల్ కలర్ స్టార్ట్ అవ్వగానే అంత కలర్ఫుల్ గా అయిపోతుంది. నేను రియల్ గా చూస్తున్నాను కదా, వీడియో కంటే 10 times బ్యూటిఫుల్ గా ఉంది రియల్ గా ఈ ప్లేస్. నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఎందుకంటే ఆ టైంలో కొంచెం చల్లగా ఉంటుంది. కంప్లీట్ అవుట్‌డోరే నేను ప్రిఫర్ చేసినా కూడా ఇలా ఉంటే కొంచెం బెటర్. న్యాచురల్ లైట్ వస్తుంది. కంప్లీట్‌గా క్లోజ్డ్ ఏమీ లేదు. అండ్ ఇది ఉండేది టాప్ ఫ్లోర్‌లో కాబట్టి చాలా బావుంది లైట్. ఏరియాకొచ్చేసరికి చూడండి ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఆ పైకి ఇంకొక ఫ్లోర్ పైకెళ్ళాలి. మనం ఉన్న ఫ్లోర్‌కేమో ఇదే అన్నమాట. కానీ డెకరేట్ చేసుకోవడానికి మనం అదంతా యూజ్ చేసుకోవచ్చు. మాకు అక్టోబర్ మిడ్ నుంచి చల్లగా అయిపోతుంది. స్నో పడదు కానీ చాలా చల్లగా ఉంటుంది. సో వచ్చిన గెస్ట్‌లు కొంచెం కంఫర్టబుల్‌గా ఉండడానికి ఈ ప్లేస్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్. We are going to see a birthday room for Tarak. నా మోస్ట్ ఫేవరెట్ ఏరియా ఇదే. నేనైతే తారక్ బర్త్డే ఇక్కడే చేయాలని చెప్పి మెంటల్‌గా ఫిక్స్ అయిపోయా. It's larger than I thought, than I remembered. చూడండి రూమ్ ఎంత పెద్దగా ఉందో. ఇట్ కమ్స్ విత్ ఎ రూమ్ అండ్ ఎ వెరీ బిగ్. యు సీ దట్? ఆ ఏరియా మొత్తం కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనేమనుకున్నానంటే కేక్ కటింగ్, డెకరేషన్ అంతా బయట చేద్దాము. అండ్ ఈ రూమ్ లోపలైతే ఫుడ్ అంతా అరేంజ్ చేద్దాము. బయట ఉన్న టేబుల్స్ ని కూడా డెకరేట్ చేసి, లోపల ఉండాలనుకున్న వాళ్ళు లోపల ఉంటే, బయట ఉండాలనుకున్న వాళ్ళు ఫుడ్ తీసుకొని బయటకు వచ్చేలాగా అని అనుకున్నాం. కానీ వెదర్ ఈస్ ద బిగ్ ఇష్యూ. Literally, it could be 60 degrees. You just don't know. విన్నారా మా అత్తయ్య ఏం చెప్పారో? ఆ టైంలో 60 degrees కూడా ఉండొచ్చు అని అంటున్నారు. అంటే మన ఇండియా ప్రకారం 15 degrees అనుకోండి. బాబుకి ఇంకా పెద్దవాళ్ళకి కష్టం అవుతుంది కదా. కానీ ఈ ఆప్షన్ని వదులుకోవాలని అయితే నాకు లేదు. ఈ ఏరియా చూడండి, దీన్ని బాబు బర్త్డేకి యూజ్ చేయాలా లేదా అని అనుకుంటున్నాము. వీఆర్ నాట్ ష్యూర్. ఇది యూజ్ చేస్తే లోపల ఒక రూమ్ కూడా బుక్ చేయాలి, ఐ మీన్ పార్టీ రూమ్. సో దాట్ విల్ బీ హియర్, ఇక్కడ. సో ఇక్కడ నవంబర్ 2nd కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది. సో చలి తట్టుకోలేని వాళ్ళు రూమ్ లోపలే ఉండి దే కెన్ హ్యావ్ ఫుడ్. అదర్వైజ్ బయటకు వచ్చి ఇలా చిల్లవచ్చు అలా అనుకుంటున్నాం. చూడాలి డెకరేషన్ ఎక్కడ చేయాలి, ఏ సైడ్, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, ఇవన్నీ చూస్తున్నాం అనమాట. నా నెక్స్ట్ ఫేవరెట్ ఏరియా ఇదే. లోపల ఉన్న ఏరియా కాదు, బయట ఏదైతే ఉందో ఆ ఏరియా. ఇప్పుడు మేము ఎక్కడైతే ఉన్నామో అది కామన్ ఏరియా, దాన్ని రిజర్వ్ చేయలేము. కానీ బయట ఉన్న ఏరియాని చేసుకోవచ్చు. నాకు ఇలాగా న్యాచురల్ గా ఉంటే, రియల్ లైట్ ఉంటే చాలా ఇష్టం. మేము ఎప్పుడైనా ఈ ప్లేస్ లో ఫ్యామిలీ లంచ్ కి మీట్ అయితే అందరం ఆ స్పాట్ కి వెళ్ళి వి జస్ట్ ప్లే సమ్ గేమ్స్. అక్కడికి లోపల నుంచి డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళొచ్చు, లేదా బయట నుంచి కూడా ఇలా వెళ్ళొచ్చు. మీకు కంప్లీట్ గా చూపిద్దామని ఇలా వస్తున్నాను. ఈ కమ్యూనిటీ చాలా ఇయర్స్ గా ఉన్నా కూడా ఈ బిల్డింగ్ మాత్రం కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. వ్యూ నాకు చాలా నచ్చుతుంది. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఈ పర్టికులర్ ఏరియా పార్టీకి పర్ఫెక్ట్. ఎందుకంటే ఇది అవుట్డోర్ ఉంది అండ్ దెన్ పార్టీ అరేంజ్ చేసుకోవడానికి, డెకరేట్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ టేబుల్ దగ్గర కేక్ పెట్టి డెకరేషన్ చేయొచ్చు. ఇక్కడంతా చైర్స్ వేయొచ్చు, పిల్లలు ఆడుకోవచ్చు. పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. కానీ యాజ్ ఐ టోల్డ్ యూ, వెదర్ ఈస్ ద బిగ్ ఇష్యూ. ఇక్కడ చలి ఉండదు కానీ లిటరలీ యూ కాంట్ ఈవెన్ స్టాండ్ అవుట్, అంత చల్లగా ఉంటుంది. కానీ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మేము ఒకవేళ పార్టీని పైన, నేనైతే ఫస్ట్ ఆప్షన్ చూపించానో అక్కడ చేసుకున్నా కూడా మేము ఇక్కడికి వచ్చి ఫొటోస్ అంతా దిగొచ్చు. వీ కెన్ స్టిల్ యూజ్ దిస్ ఏరియా. కానీ వేరే వాళ్ళు ఉంటారు, మనకి మాత్రమే రిజర్వ్ చేయరు. ఇది మనకున్న ఫోర్త్ ఆప్షన్. నాకు చాలా చాలా ఇష్టమైన ఆప్షన్ ఇది కూడా. ఎందుకో చెప్తాను. ఆ ప్లేస్ చూడండి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో. నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. ఇది ఇండోర్ ఉంది, న్యాచురల్ లైట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. అండ్ మనం ఆ ప్లాంట్స్ నే న్యాచురల్ బ్యాక్గ్రౌండ్ గా యూజ్ చేసేసుకోవచ్చు. మనకి పిక్చర్స్ కి వాటికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్. మనం డెకరేషన్ సింపుల్ గా చేసేసినా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బికాస్ ఆఫ్ ద ప్లాంట్స్. ఇది కామన్ ఏరియా. సో అమ్మమ్మ అన్నారు మోస్ట్లీ ఇది ఇవ్వకపోవచ్చు అని. సో యా. Light. He likes the lights. He does like the lights. Let's go. I'll take this room.
మనం ఫస్ట్ ఏదైతే ఆప్షన్ చూసామో అక్కడి నుంచి కిందకొచ్చాము. ఈ ప్లేస్ ఏంటో చెప్తాను అసలకి. ఇది అమ్మమ్మ ఉండే రిటైర్మెంట్ కమ్యూనిటీ. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కాదు. ఇదొక అపార్ట్మెంట్ కమ్యూనిటీ. చాలా హై అండ్ కాస్ట్‌లీ కమ్యూనిటీ. ఏంటంటే ఇక్కడ ఓన్లీ సీనియర్ సిటిజన్స్ అంటే పెద్దవాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో మీరు మంత్‌కి రెంట్ పే చేసినట్టు పే చేయొచ్చు. లేదా ఫర్ లైఫ్ మేము లాస్ట్ మూమెంట్ వరకు ఇక్కడే ఉంటామని బల్క్‌లో కూడా అమౌంట్ పే చేయొచ్చు. వాళ్ళకి ఇక్కడే రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడే డాక్టర్స్, ఇక్కడే గ్రోసరీ స్టోర్ అన్నీ ఇక్కడే దొరికేస్తాయి. వాళ్ళు బయటకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అందుకనే ఇక్కడ రెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో ఈ ప్లేస్. ఇక్కడ వీళ్ళకి రెస్టారెంట్ ఉంటుంది. ఎవ్రీ డే మెన్యూ చేంజ్ అవుతుంది. ఇదే వాళ్ళ రెస్టారెంట్. ఇది పాత బిల్డింగ్‌లో ఉండే రెస్టారెంట్. కొత్త బిల్డింగ్‌కి కూడా మనం దీని నుంచే కనెక్షన్ లైక్ లోపల నుంచే వెళ్ళొచ్చు నడుచుకుంటూ. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. వాళ్ళకి ఇక్కడ చూడండి గార్డెనింగ్ చేసుకోవడానికి సెపరేట్ స్లాట్స్ కూడా ఇస్తారు. అమ్మమ్మ గార్డెన్ కూడా ఉంది. నేను మీకు నెక్స్ట్ టైమ్ చూపిస్తాను. ఇది ఇంకొక రెస్టారెంట్. ఇది న్యూ బిల్డింగ్. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఇదొస్తుంది. ఈ రెస్టారెంట్‌కి సెపరేట్ మెన్యూ ఉంటుంది. ఇందాక చూపించిన రెస్టారెంట్‌కి ఇంకొక మెన్యూ ఉంటుంది. డిఫరెంట్ 2. ఎక్కడైనా డైనింగ్ చేయొచ్చు. ఇది ఇంకొక కామన్ ఏరియా. ఇక్కడ బ్రంచ్ నడుస్తూ ఉంటుంది. బర్త్‌డే పార్టీకి మనకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది నేను కన్సిడర్ కూడా చేయను. ఎందుకంటే ఇది కంప్లీట్‌లీ ఇండోర్. సో 3 రెస్టారెంట్స్‌లో డిఫరెంట్ మెన్యూ ఉంటుంది. ఒక్కటే ప్లేస్‌లో వాళ్ళకి ఏది కావాలంటే అది. అండ్ ఎవ్రీ మంత్ ఏ రోజు ఏముంటుందో ఆ మంత్ వాళ్ళకి వెళ్ళిపోతుంది కూడా మెన్యూ వాళ్ళ రూమ్‌కే. వాళ్ళు రెస్టారెంట్‌లో డైన్ ఇన్ కూడా చేయక్కర్లేదు. వాళ్ళు ఫోన్ చేసి కూడా ఆర్డర్ చేసి పికప్ చేసుకుంటామని చెప్పొచ్చు. జస్ట్ మనం రెగ్యులర్‌గా లివ్ చేసే లైఫే వీళ్ళు మొత్తం ఒకటే దగ్గర ఉంటది వాళ్ళకి. రెస్టారెంట్‌కి బయటకెళ్ళక్కర్లేదు. అంతా ఇక్కడే. ఈ పెయింటింగ్స్ చూసారా? అవి ఎవరో వేసినవి గాదు. ఇక్కడ ఉండే రెసిడెంట్స్ వేసినవే. ఎవ్రీ మంత్ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ కొన్ని ఆక్షన్ కూడా చేస్తారు. ఆ మనీని చారిటీకి డొనేట్ చేస్తారు. ఇక్కడుండే సీనియర్ సిటిజన్స్ వాళ్ళకేమన్నా హాబీ ఇలాగ పెయింటింగ్ ఉంటే దే కెన్ డూ ఇట్ అనమాట. వాళ్ళ నేమ్ కూడా కింద మెన్షన్ చేసుంటారు. మనం కారిడార్స్‌లో నడుస్తూ ఉంటే ఇలాగ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. దీని తర్వాత అమ్మమ్మ అపార్ట్మెంట్స్‌కి వెళ్ళి కాసేపు టైమ్ స్పెండ్ చేశాం. అమ్మమ్మ కొన్ని టొమాటోస్ ఇచ్చారు. అవి ఎక్కడివి అంటే అమ్మమ్మ గార్డెన్‌లోవే. మన నార్మల్ టొమాటోస్ ఇంకా చెర్రీ టొమాటోస్ ఎంత బాగున్నాయో తెలుసా? నేను బ్రేక్‌ఫాస్ట్‌కి 3 డేస్ తిన్నాను ఆ చెర్రీ టొమాటోస్. దే వర్ సో టేస్టీ. ఎంతైనా ఆర్గానిక్‌గా పెంచుకున్న చెట్లు ఆ టేస్టే వేరు వాటి వెజిటబుల్స్‌కి. సో, ఇదే నీట్‌గా ప్యాక్ చేసి ఇచ్చారు. హౌ స్వీట్ కదా! అమ్మమ్మ మేము వెళ్ళిన ప్రతిసారి చాలా చూసుకుంటారు మమ్మల్ని. ఈ బొమ్మ ఏదైతే ఉందో మా అత్తయ్య అంటే స్టీవ్ వాళ్ళ మామ్ తను టీనేజ్‌లో ఉన్నప్పుడు తనే చేశారు. ఆ బొమ్మని కూడా మా అమ్మమ్మ చూడండి ఎంత బాగా సేవ్ చేసుకున్నారో. ఇది బ్యూటిఫుల్ వ్యూ అమ్మమ్మ విండోలో నుంచి. సో, ఫైనల్‌గా ఏదో ఒకటి డిసైడ్ అయితే అవ్వాలి రూము. వి స్టిల్ డిస్కసింగ్. మీరేమనుకుంటున్నారు? మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను ఆప్షన్స్ నంబర్ మెన్షన్ చేశాను గదా! మీకేది నచ్చిందో చెప్పండి. అండ్ బర్త్‌డేకి ఏమన్నా ఐడియాస్ ఇవ్వాలి అనుకున్నా కూడా ప్లీజ్ డూ కమెంట్ సో దట్ నేను ఐల్ ట్రై టు యాడ్ దెమ్. ఫస్ట్ బర్త్‌డే కదా! సో కొంచెం టెన్షన్‌గానే ఉంది. ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇంటు ప్లేస్. I hope you enjoyed watching this video. Thank you so much for watching. I wish you all have a great weekend. God bless all of you. God bless America. Jai Hind.